వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఇంటర్ మ్యాథ్స్లో భాగంగా మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి 2D వరకు. ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు ఆర్డర్ పేర్ 2x + 1, y/2 ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ 3, 3 అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ x అండ్ y అండి. అంటే ఇది ఆల్రెడీ మన ఎక్సర్సైజ్లో చేసామండి. ఆల్రెడీ 2 ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అయితే మనకి వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసి దాని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 2x ప్లస్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఈ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఈక్వల్ అవుతుందండి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1 అవుతుందండి. అలాగే y/2 ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 6 అండి. మనకి ఇది ఆన్సరు x అండ్ y అంటే. అలాగే సెకండ్ క్వశ్చన్ అండి, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక సెట్ ఇచ్చాడు, b అనే సెట్ ఇచ్చాడు, a × b ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. ఆర్డర్ పేర్స్, సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్. a × b అంటే మనం a × b అంటే మనకి ఆర్డర్ పేర్స్ x, y, x బిలాంగ్స్ టు ఏలో ఉండాలి, y బిలాంగ్స్ టు బీలో ఉండాలండి. అంటే ఇక్కడ మనం a × b రాస్తే ఏమొస్తాయంటే 1, a అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమో దీంట్లో ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ దీంట్లో ఉండాలండి. 1, b. అలాగే 2 తీసుకుందామండి, 2, a, 2, b అండి. అలాగే 3 తీసుకుంటే 3, a, 3, b అండి. ఇది మనకి ఆర్డర్ పేరు a × b ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకి ఆప్షన్స్లో ఒకసారి చూసుకుంటే 1, a, ఇది 1, b ఇది కరెక్ట్ అండి. థర్డ్ వన్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 3 అండి, రిలేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ రోస్టర్ మెథడ్, సెట్ బిల్డర్ మెథడ్ ఇన్ యారో డయాగ్రామ్ అండి ఇన్ అబౌవ్ దీస్ ఫార్మ్స్ అన్నాడు. మామూలుగా అయితే మనకి రిలేషన్లో రిలేషన్ అంటే r ఈజ్ ఈక్వల్ టు మనం రాసేటప్పుడు లిస్టెడ్ ఇన్ ఆర్డర్ పేర్స్ అండి. లిస్టెడ్ ఇన్ ఆర్డర్ పేర్స్ మనం ఇవి బిలాంగ్స్ టు ఏమవుతాయంటే రిలేషన్ అవుతాయి. కాబట్టి మనకి రోస్టర్ ఫామ్ అంటే రోస్టర్ మెథడ్లో కూడా రాయించండి మన రిలేషన్ని. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ సాటిస్ఫై ద రిలేషన్ అండి. అంటే మనం మామూలుగా అయితే రిలేషన్ అంటే సెట్ బిల్డర్ ఫామ్ రాస్తామండి. x, y సచ్ దట్ y ఈజ్ ఈక్వల్ టు 2x అయితే ఈ ప్రాపర్టీ సచ్ దట్ ప్రాపర్టీ మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని రిలేషన్లో ఉంటాయండి. కాబట్టి సెట్ బిల్డర్ మెథడ్ కూడా మనకి రిలేషన్ రిప్రజెంట్ అవుతుంది. అలాగే యారో డయాగ్రామ్ అండి, ఇది మన విజువల్ రిప్రజెంటేషను. మామూలుగా అయితే మనకి డొమైన్లో ఎలిమెంట్స్, కోడొమైన్లో ఎలిమెంట్స్ మనకి ఇక్కడ మనం యారో డయాగ్రామ్లో రాస్తే వీటిని యారో డయాగ్రామ్ అంటారు. కాబట్టి మనకి ఇన్ ద అబౌవ్ దీస్ ఫార్మ్స్ మనకి రిలేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 3 ఫార్మ్స్ మనకు ఉంటాయండి. కాబట్టి ఫోర్త్ వన్ అవుతుంది. ఇక్కడ మనం రాసే ఆర్డర్ పేర్స్, రిలేషన్లో ఆర్డర్ పేర్స్ రాస్తే ఫస్ట్ ఎలిమెంట్ని ఏమో డొమైన్ అంటాం. ఇలా మన యారో డయాగ్రామ్ ద్వారా చూసిస్తామండి. ఇదేమో బి అనే సెట్, ఇది అంటే సెకండ్ ఎలిమెంట్స్, కోడొమైన్లో ఎలిమెంట్స్. అలాగే మనకి ఫోర్త్ వన్ అండి, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ ఏ రిలేషన్ ఫ్రమ్ a to a ఈజ్ డిఫైన్డ్ బై మనకు r ఈజ్ ఈక్వల్ టు x, y, y ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 2x అండి. దెన్ కోడొమైన్ ఆఫ్ r ఈజ్ అంటే మన కోడొమైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. కోడొమైన్ ఏమవుతుందని అన్నాడు. ఆ రిలేషన్ మనకి r to r మనకి a to a అండి. మామూలుగా డైరెక్ట్గా రాసేస్తే మనకి దీన్ని ఏమో డొమైన్ అంటాం, దీన్ని కోడొమైన్ అంటాం అండి. కాబట్టి కోడొమైన్ అంటే మనకి మామూలుగా డైరెక్ట్గా ఏమవుతుందంటే సెట్ ఏ అవుతుంది. అంటే సెట్ ఏ అంటే మనకి మామూలుగా అయితే 1, 2, 3, 4 అండి. ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఒక రిలేషన్ అంటే r ఈజ్ ఈక్వల్ టు x, y, y ఈజ్ ఈక్వల్ టు 2x ఇచ్చాడు. ఈ రిలేషన్లో మనం డొమైన్లో ఎలిమెంట్స్ ఏంటి, అలాగే రేంజ్ ఏంటి ఒకసారి చూద్దామండి. కోడొమైన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలిమెంట్స్ తీసుకోవాలండి, a to a. కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి రిలేషన్లో ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2x కాబట్టి 1, 2 వస్తుంది. అలాగే 2 తీసుకుంటే 2, 4 వస్తుందండి. అలాగే 3 తీసుకుంటే
ఇక్కడ మనకి 3,6 వస్తుంది. అలాగే 4 తీసుకుంటే ఇవి మనకి మామూలుగా అయితే ఇక్కడ దీంట్లో 6, 8 లేవండి. కాబట్టి మనకి ఇవి తీసుకోము. అంటే మనకి ఇక్కడ వచ్చే ఎలిమెంట్స్ ఏంటంటే రిలేషన్లో ఇవేనండి. మనకి రేంజ్ రాయమంటే రేంజ్ అంటే 1,2 దేంతో అసైన్ అయ్యో అవి మాత్రమే రాస్తాం. ఇక్కడ డొమైన్ అంటే మామూలుగా అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అండి, ఏలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్. ఇక్కడ ఈ డొమైన్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్. ఇక్కడ బి అంటే ఇది A to A కాబట్టి ఇది కూడా ఈ కోడొమైన్ అంటే మనం సెట్ ఏ ఇట్ సెల్ఫ్ అవుతుందండి. ఇక్కడ రేంజ్ అంటే మనం ఏ అయితే అవుట్పుట్స్ అండి. రేంజ్ అంటే మనం ఏం రాస్తామంటే 2,4 రాస్తాం. ఇది మనకి అసైన్ అయిన ఎలిమెంట్స్. డొమైన్ అంటే మనకి ఆల్రెడీ సెట్ ఏ అవుతుంది. మనకి ఈ రిలేషన్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే మనకు ఒక రిలేషన్ ఇచ్చాడు. అవి ఎలిమెంట్స్ ఏంటంటే 1,2, 2,4 అంటే 3,6 అనేది 6 లేదు కదండి ఏలో. కాబట్టి ఈ ఎలిమెంట్స్ మనం తీసుకోము. అలాగే 1,2, 2,4 అండి ఈ రిలేషన్లో. రేంజ్ అంటే మనం ఏం రాస్తామంటే 2,4 రాస్తాం. మనం ఏవైతే అసైన్ అయ్యి ఇక్కడ ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని డొమైన్ అంటాం. ఇక్కడ కూడా కోడొమైన్ కూడా A to A కాబట్టి కోడొమైన్ కూడా ఏ అవుతుంది. కాబట్టి కోడొమైన్ A = 1, 2, 3, 4 అండి. ఇఫ్ f(x) = mod x/x అండి, దాన్ని f(0) అంటున్నాడు. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే f(x) అండి. f(x) = mod x/x అంటే f(x) = mod x/x అండి. అంటే మనకి f(0) ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. f(0) అంటే మనకి 0/mod 0/0 అండి. ఇది ఏమవుతుందంటే 0/0 ఫామ్ వస్తుంది. ఇండిటర్మినేట్ ఫామ్ అండి ఇది. ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి మనకి ఇది ఇచ్చిన ఫంక్షన్ మనకి ఏమవుతుందంటే f(0) ఈజ్ అన్డిఫైన్డ్ అవుతుందండి. అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే మామూలుగా అయితే డినామినేటర్లో /0 ఉందండి. ఇక్కడ ఫంక్షన్ మనకి ఏదున్నా కానీ డినామినేటర్లో 0 మామూలుగా అయితే 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ అండి. కాకపోతే మనకి డినామినేటర్లో కూడా 0 వచ్చింది కాబట్టి మనకి 0 వస్తే అన్డిఫైన్డ్ అవుతుందండి. కాబట్టి f(0) ఈజ్ అన్డిఫైన్డ్. అలాగే అన్డిఫైన్డ్ అంటే ఇది థర్డ్ వన్. ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ 1/√(x² - 25) అండి. మనకి డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం మనం మామూలుగా ఆల్రెడీ మనకు తెలుసండి. అంటే x² - 25 రూట్లో ఉంటే >0 రాయాలండి, ఈక్వల్ టు కాదు. మనకి రూట్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఇలాగ ఎక్స్ప్రెషన్ ఉంటే >= 0 రాయాలి. ఇక్కడ 1/ అయితే 1/ ఎక్స్ప్రెషన్ ఉంటే >0 రాయాలండి. అంటే =0 అయితే మళ్ళీ 1/0 ఇన్ఫినిటీ అయిపోతుందండి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5² అని రాయొచ్చు. >0 అండి. x+5 x - 5 అండి >0. కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ నుంచి x బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే -∞ నుంచి ఇక్కడ -5 ఓపెన్ ఇంటర్వల్ రాయాలండి. అలాగే 5 ఇన్ఫినిటీ వరకు అండి. ఇది మనకి డొమైన్ అవుతుంది. మామూలుగా అయితే మనం ఎక్కడ పాజిటివ్ అనేది ఒకసారి చూద్దామండి. ఇది ఇక్కడ ఈ 0కి ఈక్వల్ చేసుకుని x+5 = 0 అంటే x = -5 అవుతుందండి. అలాగే ఇక్కడ x - 5 = 0 అయితే x = ఎంత అవుతుందంటే 5 అవుతుంది. 3 ఇంటర్వెల్స్ కింద రాసుకోవచ్చు అండి. ఇక్కడ -∞ నుంచి -5 వరకు, అలాగే 5 నుంచి 5 వరకు, 5 నుంచి ∞ వరకు 3గా చేసుకుని ఎక్కడ పాజిటివ్ అవుతుందో చూసుకుంటే సరిపోతుందండి. x+5 x - 5 x వాల్యూస్ ఈ మధ్యలో వాల్యూస్ తీసుకుని దీంట్లో పెట్టుకుంటే పాజిటివ్ రావాలి. ఇక్కడ కూడా దీంట్లో ఈ మధ్య వాల్యూస్ ఏదో తీసుకుని దీంట్లో పెట్టుకుంటే పాజిటివ్ రావాలి. అది ఎక్కడ అవుతుందో మనకి ఇన్ఈక్వాలిటీస్ నుంచి డైరెక్ట్గా రాసేయచ్చండి. x - α × x - β >0 అయితే x బిలాంగ్స్ టు మనకి -∞ నుంచి ఇది α <β అండి. అంటే చిన్న నెంబరు -5 యూనియన్ 5 ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. మామూలుగా 7 రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f(x) = x² x బిలాంగ్స్ టు R అండి. ఇక్కడ మనకి x బిలాంగ్స్ టు R మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే f(x) = x² అని ఇచ్చాడండి. అంటే x బిలాంగ్స్ టు R అంటే ఇక్కడ మనకి
పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండి. మనకి డొమైన్ అంటే పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, మనకి రేంజ్ అంటే అవుట్పుట్ అండి. ఇక్కడ మనకి డొమైన్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి రియల్ నెంబర్స్ అన్నీ తీసుకోవచ్చండి, కాబట్టి డొమైన్ ఆర్ అవుతుంది. ఇక్కడ అంటే అవుట్పుట్ వాల్యూస్ అండి. మనకి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ రియల్ నెంబర్ అయితే మనకి ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే నాన్ నెగిటివ్ అవుతుందండి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ నాన్ నెగిటివ్ అంటే మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వస్తుంది. మనకి ఎక్స్ ఈజ్ రియల్ నెంబర్ అయితే ఎక్స్ స్క్వేర్ అవుట్పుట్ వాల్యూ అండి. మనకి రేంజ్ అంటే ఇక్కడ డొమైన్ కాదు అడిగింది, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నాడు. అంటే మనకి అవుట్పుట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్, రియల్ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తామండి. స్క్వేర్ చేస్తే మనకి నాన్ నెగిటివ్ నెంబర్ వస్తుంది. నాన్ నెగిటివ్ నెంబర్ అంటే ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ మినిమం వాల్యూ అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మనకి ఇక్కడ రియల్ నెంబర్ సిస్టంలో ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉందండి, కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి 0 to ఇన్ఫినిటీ వరకు అండి. ఇది రేంజ్ అవుతుంది. అంటే మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ అండి. క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ఇన్ఫినిటీ. అలాగే 8th వన్ అండి, ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x - 7 అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 ఇది డైరెక్ట్గా పెట్టేయచ్చండి. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఎక్స్ ప్లేస్లో 3 పెట్టడమే అండి. -7 అంటే 9 + 6 అంటే 15 అవుతుందండి. 15 - 7 అంటే మనకి 8 అవుతుంది. ఆన్సర్ 8 అండి. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ అండి. 0, 1, 1, 3, 2, 5 బిఏ లీనియర్ ఫంక్షన్ అన్నాడు ఫ్రమ్ 0, 1 to 2n అండి. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. ఎఫ్ ఈజ్ ఏ లీనియర్ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ అండి. సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 0, 1, 1, 3 అలాగే 2, 5 ఉందండి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎంఎక్స్ ప్లస్ సి అండి. ఎంఎక్స్ ప్లస్ సి మనం సి ఇక్కడ వాల్యూ అంటే లీనియర్ ఫంక్షన్ అండి. ఇది లీనియర్ ఫంక్షన్, జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఫంక్షను. మనకి ఇక్కడ ఎం వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఎక్సర్సైజ్లో ఉందండి ప్రాబ్లం ఇది. ఇక్కడ మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఆర్డర్ పేర్ తీసుకుని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 అండి. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎం ఇంటూ 0 + సి అండి. కాబట్టి ఎఫ్ ఆఫ్ అవుట్పుట్ వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందండి. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ 1 + సి అండి. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి అవుట్పుట్ వాల్యూ 3 అండి. 3 ఇంటూ ఎం అంటే సి ఎమ్, అలాగే సి అంటే 1 అండి. కాబట్టి దాని నుంచి ఎం ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అండి, అంటే 2 అవుతుంది. మన లీనియర్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఎం వాల్యూ 2 వచ్చింది, అంటే ఎం వాల్యూ 2 అండి, అంటే 2x. సి అంటే 1 అండి, 2x + 1. మనకు ఆప్షన్లో ఇది 2 కరెక్ట్. అలాగే ద డొమైన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ mod x - x అండి. అంటే ఇక్కడ మన రూట్లో ఉంటే ఎక్స్ప్రెషన్ ఏదైనా ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రాస్తాం కాబట్టి mod x - x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మన కండిషన్ ఏంటంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ mod x ఈజ్ ఈక్వల్ టు x అండి. x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అవుతుంది. -x ఏమో x లెస్ దాన్ 0 అయినప్పుడు అవుతుంది. అంటే ఇక్కడ mod x ఈజ్ ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఇది 0 = 0 అవుతుంది కాబట్టి ఇది ట్రూ అవుతుందండి. x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు mod x ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. అలాగే mod x ఈజ్ ఈక్వల్ టు -x అయితే -x mod x ఈజ్ ఈక్వల్ టు -x అండి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ x వాల్యూ లెస్ దాన్ 0 అయినప్పుడు అండి, అంటే -2x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం మామూలుగా అయితే x ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుందండి. అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి కాబట్టి ఈ వాల్యూ x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ అవుతుందండి. ద డొమైన్ ఆఫ్ దీనికి వాల్యూ ఎంత అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే మనం ఎలా రాస్తామంటే ఇక్కడ 0 x బిలాంగ్స్ టు
క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞ రాయాలండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 0 to ∞ రాయాలి. ఇక్కడ 0 to ∞ 2 అండి. ఇక్కడతో మనకి మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధించి మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుంచి మనకి దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీకి ఈక్వేషన్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.